సనస్సుజాతీయంలో సనస్సుజాతుడు ధృతరాష్ట్రుడికి చెబుతాడు, ముక్తి దేవుడు ఇవ్వడయ్యా, ముక్తి స్వర్గలోకంలో లేదయ్యా, ముక్తి పాతాళంలో లేదయ్యా, ముక్తి ఒకరు ఇచ్చేది కాదయ్యా, నేను చెప్పినట్టు ఉండు ధృతరాష్ట్ర మహారాజా, ముక్తి నీ చేతుల్లో ఉందంటాడు. ఇంద్రియేభ్యశ్చ పంచభ్యక, మన పంచేంద్రియాల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. శబ్ద స్పర్శ రూప రస గంధాలను ఆశిస్తూ ఉంటాయి. ఏ శబ్దం వినాలో అదే వినాలి, ఏ స్పర్శ మనకి ధర్మమో ఆ స్పర్శకే పులకించాలి, ఏ రూపం పట్ల వ్యామోహం ఉండాలో ఆ రూపం మీదే ఉండాలి. మిగిలిన రూపాల మీద వ్యామోహం తగ్గిపోవాలంటే మనస్సును నిగ్రహించుకుంటే పంచేంద్రియాలు నిగ్రహంలో ఉంటాయి ఖచ్చితంగా. గుర్రాలు 4 ఉన్నా 8 ఉన్నా కళ్యాలు సారథ చేతుల్లో ఉంటే అన్ని గుర్రాలు కట్టుబడి ఉండాల్సిందే. ఇంద్రియాలు 5 కాకపోతే 50 ఉండని. మనకే మనస్సు, అన్నిటికీ మూలం మనస్సు. అందుకే మనసశ్చ ఇంద్రియేభ్యశ్చ పంచభ్యక మనసశ్చైవ భారత, మనస్సును కూడా నిగ్రహించుకోమన్నాడు. అది నిగ్రహించుకుంటే అన్నీ ఉంటాయి.